కేసీఆర్ కొత్త జాతీయ పార్టీకి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి స్పందన లభిస్తుందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. దేశ ప్రజలకు కేసీఆర్ దిక్చూసి కాబోతున్నారని తెలిపారు. ప్రజలను అడ్డివిరిచిన ప్రధాని మోడీని ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల నాయకులు కేసీఆర్ను పచ్చి కలిశారని జగదీష్ రెడ్డి అన్నారు. తమ తమ రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ పర్యటించాలని వారు కోరినట్లు తెలిపారు. దేశంలో ప్రజలు కేసీఆర్కి బ్రహ్మరథం పడుతున్నారంటున్న మంత్రి జగదీష్ రెడ్డితో నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వైపు చూస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా రోజు కొత్త పార్టీ పెడుతున్న నేపథ్యంలో ఉద్యమకాలం నుంచి కేసీఆర్కు అనుచరుడుగా ఉన్నటువంటి మంత్రి జగదీష్ రెడ్డి గారు మరిన్ని చెప్పండి, అసలు జాతీయ పార్టీ పెట్టబోతున్న సందర్భంలో అసలు విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దేశ ప్రజలను ఏ విధంగా ఆకర్షించబోతున్నారు? దేశ ప్రజలు ఇప్పటికీ ఆకర్షితులై ఉన్నారు. దేశ ప్రజల నుంచే డిమాండ్ వస్తూ ఉంది. గత 8 సంవత్సరాలుగా భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్న పరిపాలన ఎట్లా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా ఉందనే విషయాన్ని దేశ ప్రజలందరూ కూడా పోల్చుకుంటున్నారు. ఇచ్చిన హామీల కంటే ఎక్కువ పథకాలను తీసుకొచ్చి ప్రజల బాధలను తీర్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఇచ్చిన ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా, ఇచ్చిన హామీని కూడా నెరవేర్చకుండా ధరలు పెంచి, గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను అడ్డు విరిచిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ప్రజల జీవన పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోయినాయి కేంద్ర పరిపాలన వల్ల. కానీ తెలంగాణలో ఇవాళ ఆకలి దారిద్ర్యాలు పారిపోయినాయి, ఆత్మహత్యలు లేకుంటాయినాయి కేసీఆర్ పరిపాలన వల్ల. ఈ రెండిట్లో తేడాని ప్రజలు గమనిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మేధావులు, రైతు సంఘాలు, దళిత సంఘాలు, గిరిజన సంఘాలకు సంబంధించిన నాయకులు గత సంవత్సరాల కాలంగా వేలాది మంది వచ్చి కేసీఆర్ గారిని కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కళ్ళారా చూసి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేసిపోతూ ఉన్నారు. తప్పకుండా మీరు మా రాష్ట్రాలకు రావాలి, జాతీయ రాజకీయాలకు రావాలి, ఈ దేశాన్ని కూడా మీరు నడపాలి అని చెప్పి కోరుతూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో తప్పకుండా మేమందరం కూడా తెలంగాణ ఉద్యమకారులుగా, కేసీఆర్ గారి సహచరులుగా గర్వపడుతూ ఉన్నాం. మా నాయకుడు దేశానికి సేవలు అందించే అవకాశం రావడం తన అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా ఆ వైపు ఆలోచన చేయాలని మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. త్వరలోనే దానికి సంబంధించిన అన్ని విషయాలను కూడా కేసీఆర్ గారు ప్రకటిస్తారు. ఉప ఎన్నిక నేపథ్యం చూసుకున్నట్లయితే మునుగోడు నిధులు కేటాయించకపోవడం వల్లే నేను రాజీనామా చేశానని, నా రాజీనామాతో అభివృద్ధి జరుగుతుందని ఇటు రాజగోపాల్ రెడ్డితో పాటు మేము విద్యుత్ మోటార్లకు ఎక్కడ కూడా మీటర్లు పెడతామని చెప్పలేదు, కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాను బీజేపీ ఆరోపణల పట్ల మీ ఆయనే అన్నాడు కదా స్వయంగా రాజగోపాల్ రెడ్డి మీటర్లు పెడితే తప్పింది అనే మాట మీ అందరి మీడియా సాక్షిగా ఇప్పటికి కూడా ఉన్నాయి క్లిప్పింగ్లన్నీ. ఆయన పూటకు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది అని చెప్పి ప్రజలు కొంచెం అనుమానంగా కూడా మాట్లాడుకుంటున్నారు మునుగోడులో. ఎందుకంటే ఆయన ఏది కనపడ్డా ఇది నావలని వచ్చింది అంటున్నాడు. రోడ్డు ఎప్పుడు పోయే బస్సు చూసి ఇది నావలని వచ్చింది అంటున్నాడట. వర్షం వస్తే నావలని వచ్చింది అంటున్నాడట. ఎండ వస్తే నావలని వచ్చింది అంటున్నాడట ఆయన. సో కాబట్టి ఆయన మానసిక స్థితి మీద ప్రజలు కొంచెం అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెద్దగా ఆయన గురించి పట్టించుకోవాల్సిన అక్కర్లేదు ఆయన మాటల గురించి. ఈ యొక్క ఎన్నికల్లోపు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది మునుగోడు పైన? తప్పకుండా ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో ఎట్లా పనిచేయాలి, ప్రజలకి మేము చేసిన పరిపాలన గుర్తు చేస్తే చాలు, మా వల్ల వచ్చిన పథకాలను గుర్తు చేస్తే చాలు, అద్భుతమైన మెజారిటీతోనే టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటారు. ఎందుకంటే ఇవాళ ఈ మునుగోడు నియోజకవర్గంలో ప్రతి కుటుంబం టీఆర్ఎస్ పాలన వల్ల, కేసీఆర్ గారి వల్ల లాభం పొందింది. ఆ విషయాలన్నీ వారికి ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసి, ఇగో బీజేపీ వల్ల ఈ నష్టం జరిగింది, టీఆర్ఎస్ వల్ల, కేసీఆర్ వల్ల ఈ లాభం జరిగింది, మరి వాళ్ళ మళ్ళీ కేసీఆర్ నిలబెట్టుకుంటేనే మన వ్యవసాయాలు నడుస్తాయి, మన సంక్షేమ రంగం నిలబడుతుంది. బీజేపీకి ఓటేస్తే బాయికాడికి మీటర్ వస్తుంది, కేసీఆర్కి ఓటేస్తే మీకు నీళ్ళు వస్తాయి, ఉచిత కరెంట్ వస్తుంది, రైతు బంధు, రైతు బీమాలు కొనసాగుతాయి, 24 గంటల విద్యుత్ కొనసాగుతుంది. మరి బీజేపీకి అయితే అవి ఏవి కూడా ఉండవు. ఉన్న పెన్షన్లు కూడా పోయి 2000 పెన్షన్ పోయి 600 అవుతుంది, 3000 పెన్షన్ పోయి 600 అవుతుంది. అది బీజేపీ పాలసీ. కాబట్టి తప్పకుండా బీజేపీ చేస్తున్న పనులు, బీజేపీ సిద్ధాంతాలు, టీఆర్ఎస్ చేస్తున్న పనులు, కేసీఆర్ సిద్ధాంతాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తాం. దాని ద్వారానే ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం, గెలుస్తాం. తెలంగాణ రాష్ట్రమే ఆదర్శంగా దేశాన్ని నిలిచినట్టు యొక్క ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతోటి దేశ రాజకీయాల్లో ప్రేమప్రకంపనలు సృష్టించనున్నారని, మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా తాము చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. గట్టుపల్లి నుంచి కిరణ్, అమ్మాని.